కంచి ధర్మపురం 9 lakhs బాయిల్ ఫుల్ బాయిల్ నేత జనతా చీరలున్నాయి. కంచి ధర్మపురం 9 lakhs బాయిల్ ఫుల్ బాయిల్ నేత జనతా చీరలున్నాయి. వస్తున్నాను బాబు, వచ్చేసాను. ఏం బాబు, అమ్మగారికి చీరలు కొంటారా? ఏం చీరలు ఇవ్వమంటారు? కంచి ధర్మపురం నైలాన్ షిఫాన్ ఫుల్ బాయిల్ త్వరగా తీసుకోండి బాబు, పొద్దు గడక ముందు నేను ఇంటికి వెళ్ళాలి. నువ్వు రాత్రిళ్ళు చీరలమ్మవా? లేదు బాబు. మరేం చేస్తుంటావు? బాబు, పేద్దంతుడి పరాచికారు ఎందుకు, మీరు చీరలు తీసుకోండి. మగరాయుడిలా చీరలు అమ్ముకుంటున్నా నిన్ను చూస్తుంటే నాకు జాలేస్తుంది అమ్మాయి. చూడండి, మహాభారతం మీకు తెలుసా? తెలుసు. కౌరవ సభలో దుశ్శాసనుడు ద్రౌపది చీరలు ఊడదీశాడు, శ్రీకృష్ణుడు వచ్చి చీరలు ఇచ్చాడు. ఇందులో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు? చీరలు ఊడదీసిన దుశ్శాసనుడు తప్పు, చీరలు ఇచ్చిన శ్రీకృష్ణుడి ఒప్పు. కాదు, శ్రీకృష్ణుడిదే తప్పు. ఆయన నిజంగా దేవుడైతే దుశ్శాసనుడి చేత ఆ పని చేయించడమే తప్పు. మా ఇంట్లో కూడా ఆ భగవంతుడే సృష్టించిన పనికిమాలిన మనిషి ఒకడు ఉన్నాడు. ఆయన పేరు నాన్న. మా కుటుంబం గురించి పట్టించుకోడు. అందుకే మగవాడు చేసే పని నేను చేయాల్సిన దౌర్భాగ్యం పట్టింది. తీసుకో మీ అన్నయ్య సరే రాజు, మార్కెట్కి వెళ్లకుండా ఇక్కడ పేకాడుతున్నావు అనమాట. కొన ఇదిగో నీ నెల జీతం. ఓ 2 నిమిషాల ముందు ఇచ్చుంటే ఇంకో 2 రౌండ్లు డంకా పలా చేసుకునే వాళ్ళం కదయ్యా. బసోప్ప గారు ఊరికే జీతం ఇస్తంటే నీకు అట్టాగే ఉంటుంది. ఓర్నియా, నువ్వు ఇయరింగ్ మొదలెట్టా వెళ్ళవయ్యా. డబ్బు డబ్బు అని ఎడుతుండవుగా, ఇదిగో తీసుకో డబ్బు. నీకింత డబ్బు ఎక్కడిది? ఏ తప్పుడు పని చేయడానికి ఒప్పుకున్నా? ఏం చేసి సంపాదిత నీకెందుకే? నీ రూపాయి బిళ్ళ సత్తుదా కాదని ఆలోచించాలి గాని అది మంచి పని చేసి సంపాదించావా చెడ్డ పని చేసి సంపాదించావని ఆలోచిస్తావేంటే ఎర్రి మోగమా? ఈ ముద్రష్టపు డబ్బుతో గంజి తాగే కన్నా వస్తువులుండి చావడం మేలు. ఉండమ్మా, దీని అంటూ తేలుస్తాను. ఎందుకు ఎందుకు నాన్న? అవిటితనంలో కూడా నీకు సేవలు చేస్తున్నందుక? నువ్వు దుర్మార్గుడైనా రాక్షసుడైనా మొగుడే దేవుడు అనుకుని నువ్వు పెడుతున్న బాధ సగిస్తున్నందుక? పూట గడుస్తున్నప్పుడు పళ్ళె ముందు కూర్చోవటం, పూట మొదలైనప్పుడు ప్యాకెట్లో కూర్చోవటం అలవాటనే నీకు. భార్య బిడ్డ అనుబంధం ఆత్మీయత ఉన్నాయని ఎలా తెలుస్తుంది? ఓర్ని, నువ్వు కూడా ఇయరింగ్ మొదలు పెట్టావన్నమాట. చూసే, కన్న కూతురుతో మాటలు పడ్డాక కడిబెడి సారా తాగితే తప్ప ఈ బాధలు తీరవు. నాన్న శరీరంలో రక్తం కంటే సారా ఎక్కువని నీకు తెలుసు కదా, ఆయన మార్చడానికి ఎందుకు ప్రయత్నిస్తావు? నన్నేం చేయమంటావమ్మా? పెళ్లికి ఎదిగి నిన్ను వీధిలో తిప్పుతూ తన ఇంట్లో కూర్చొని పేకాడుతుంటాడు. నీకేమైనా జరిగితే నేను తట్టుకోలేనమ్మా. ఏంటి, కాస్తావా వదిలేసుకుంటావా? వదిలేసుకోవడమా? నేను ఒరే అప్పుడు ముక్కలు చూస్తా ఉండు, నేను డబ్బులు పట్టుకొస్తాను. షో 3 ఏసులా? ఓరినియా, నాకు వచ్చే 3 మూటలు దేనికి? తీసుకోరా చీరల మూట. ఆ చీరల మూట పెట్టు. ఇదో కనకం, ఆ మూట నేను ఓడిపోయినా ఆయన తీసుకొని. వీల్లేదు. అవి అప్పు చేసి తెచ్చిన చీరలు. ఓహో, ఇదోటి వచ్చి పడిందా? చీరలు కావాలా? ఏంటి చీరలు కావాలా? ఈ చీరలు నావి. పందెం కట్టడానికి మా నాన్న ఎవడు, గెలుచుకోవడానికి నువ్వు ఎవడివి? ఓ అబ్బో, జోదంలో ఇది పందెం గాయచ్చా అది పందెం గాయచ్చా అని పెద్ద పెద్ద వాళ్ళే తల పగలగొట్టుకుని జవాబు దొరక్క ఎవరు ఇష్టం వచ్చినట్టు వాడు కాసుకోమన్నారే. ఒరే రాజు, పాపం కనకమాలక్ష్మి చూస్తా ఉంటే జాలేస్తుందిరా. చీరల మూట ఇచ్చే. నాకేం అభ్యంతరం లేదు, నన్ను పెళ్లి చేసుకుంటాను ఒప్పుకోమను. ఈ చీరల మూట ఏమిటి, ముత్యాల మూట కూడా బహుమతిగా ఇస్తాను. పేకాడే తండ్రిని చూసిన ఏ ఆడది పేకాడేవాణ్ణి పెనిమిటిగా తెచ్చుకోదురా. అయితే నీ కర్మ. రై, ఎత్తుకోరా మూట, అమ్ముకుని సొమ్ము చేసుకుందాం.
కూర్చోండి బాబు. ఎరా నీ కూతురు సైకిల్ ఎక్కి ఊరూరా తిరిగి బట్టలమ్మకు బతుకుతుందటగా? అవును బాబు. ఆ మాట చెప్పడానికి నీకు సిగ్గు లేకపోయినా వినడానికి నాకు బాధగా ఉందిరా. ఈడుకొచ్చిన పిల్ల ఎన్నాళ్ళు సైకిల్ ఎక్కించి ఊరూరా తిప్పుతావు? వెంటనే దాని పెళ్లి ఏర్పాట్లు చూడు. ఉన్నట్టుండి ఆడపిల్ల పెళ్లి అంటే నేను ఎట్టా చేయగలను బాబు? అదేమన్న మాట్రా, నీ కూతురు నా కన్న బిడ్డలాంటిది. నేను చేస్తాను దాని పెళ్లి. ఇదిగో 20,000. నీ కూతురికి నగలే చేయించుకుంటావో, నీ అల్లుడికి బట్టలే కొనుక్కుంటావో అని ఇష్టం. బాబు మరి పెళ్లి కొడుకో? అదేమన్నమాటరా, మన శోభనాథ్ తమ్ముడు రాజు. ఎరా ఆ పిల్లంటే నీకు ఇష్టమేనా? అది నా వైపు అయితే డంకా బలసలో 3 ఆశలు పడ్డట్టుగా ఉంటుందండి నా లైఫ్. నువ్వేమంటావు కొండయ్య? ఆడైతే బాధే లేదండి, ఆడు ప్యాకెట్లో నా పార్ట్నరు. రేపటి నుంచి నీ కూతురు ఆడికి పార్ట్నరు. పురోహితుని పంపిస్తాను, లగ్నపత్రి రాయించుకో. కనక మహాలక్ష్మి, ఇవాళ నువ్వు నిజంగా మహాలక్ష్మి అయ్యావే. నీ బతుకు బాగుపడబోతుంది. బాగుపడటం కాదు నాన్న, బండలవుతుంది. ఏ తల తిక్కగా ఉందా? డబ్బు చూసేసరికి నీ తల తిరుగుతున్నట్టుంది. ఒక తాగుపోతుని జూదగాడిని నేను చచ్చినా చేసుకోను. నాకు నచ్చిన మనిషితోనే నా పెళ్లి జరుగుతుంది. దేవుళ్ళ బాబు వచ్చి పెళ్లి చేస్తానంటే వద్దంటావేంటే? ఆ బాబు దేవుడో దయ్యమో నాకు తెలుసు, నీకు తెలుసు. మహాలక్ష్మి పెళ్లి ఆ రాజుతో జరగదు. ఆహా, చెప్పుచ్చుకోర్పని. నువ్వు కొట్టినా సరే, చంపినా సరే ఈ పెళ్లి జరగదు. మహాలక్ష్మి ఇష్టానికి వ్యతిరేకంగా ఈ ఇంట్లో ఏది జరగడానికి వీల్లేదు. నాన్న, నీ ఇష్టానికి అమ్మ అడ్డంగా ఉంటే నన్ను కూడా చంపు. మా ఇద్దరిని వాళ్ళ కడిగి సాగనంపి ఆ డబ్బుతో తాగి తందనాలాడు. బాబు గారు పంతులు పంపిస్తా ఉన్నారు. ఆడి ముందు కిక్కుమన్నారంటే మక్కలిగదంతాను. జాగ్రత్త. ఏంద్రా పిల్లట పెనుగాలు తగిలిన అరటి మొక్కలాగా అల్లాడిపోతా వస్తుంది. ఏమిటి లక్ష్మి, ఏం జరిగింది? చెప్పు లక్ష్మి, ఏం జరిగింది? మా నాన్న నాకు పెళ్లి చేయబోతున్నాడు. లక్కం పెట్టించడానికి ప్రోగితుల కోసం కూడా వెళ్ళాడు. ఏంద్రమ్మా ఇంకా ఆలోచిస్తా నిలబడ్డావు? ఇదే ఒక ఆడ కూతురు నా కాడికొచ్చి మాట అనుంటే ఆ బెమ్మ దేవుడు అడ్డం వచ్చేది. ముళ్ళు కర్ర చూపించి 3 ముళ్ళు వేపించామండి. నీ మనవడేం తక్కువ తినలేదు తాత. లక్ష్మికి వేరే పెళ్లి తలపెట్టిన ఆమె తండ్రి చేత కాళ్ళు కడిగించి అప్పుడు వేయిస్తాడు 3 ముళ్ళు. చెప్పవసరం మనవడా, దిప్పెమ్మము నేను పౌరుషం అంటే పదం మీ ఇంటికి నడు. కొడాలి కొండయ్య గారి ఏకైక కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి కనక మహాలక్ష్మిని. నాయనా వరుడి పేరేమిటన్నారు? పిన్నమనేని బోసుబాబు. ఎవరు నువ్వు? ఇంటికి కాబోయే అల్లుణ్ణి. ఈ ఇంటికి కాబోయాలు నువ్వు కాదా, నా తమ్ముడు. నార్మల్ చూడండి పంతులు గారు, ఈ లక్ష్మి నేను ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాం కనుక లగ్న పత్రిక మా పేరు రాయండి. లగ్న పత్రిక మార్పించడానికి నువ్వెవడువయ్యా? ఆడపిల్ల మీద కన్నవాడి కంటే కట్టుకోబోయేవాడికి అధికారం ఎక్కువ ఉంటుంది కొండయ్య. అవును నాన్న, నేను ఇష్టపడుతున్న వ్యక్తి ఈ బోసిబాబే. నేను ఈయన్ని పెళ్లి చేసుకుంటాను. ఓసి మొగవా, ఈడెవడో, ఈడి గతమేమిటో, ఈడి కుటుంబం ఎట్టాడో తెలుసుంటే నువ్వు ఆ మాట అని ఉండేదాని కాదే. ఏమైందిరా నా కుటుంబానికి? ఈడు ఈ పిన్నమనేని వెంకటనారాయణ మానవుడు. అబ్బో తిప్పావులేవయా మీసం. మా గొప్ప చరిత్ర ఉంది నీకు. నీ కోడలు రాజేశ్వరం మర్డర్ చేసి జైల్లో ఉంది. దాని కొడుకై బోసు బాబు. చూసావరా, నా తల్లి హత్య చేసిందా? నా మీద ఎందుకు కనబడతావు? నీ అమ్మ రాజమండ్రి జైల్లో ఉంది, వెళ్ళి చూసుకో. లక్ష్మికి నా మీద అయిష్టత కలిగించాలని ఏనాడు చనిపోయిన నా తల్లి జైల్లో ఉందని అబద్ధం చెప్తావా? చెప్పరా, నువ్వు చెప్పిందంతా అబద్ధమేనని చెప్పు. నువ్వు నన్ను చంపినా సరే మీ అమ్మ జైల్లోనే ఉంది. ఇది నిజమో కాదో తెలుసుకోవాలంటే నీ మీద ఒట్టేసి నీ రాతని చెప్పను. చెప్తా, వాడు చెప్పిందంతా అబద్ధం అని చెప్పు. నా మీద ప్రమాణం చేసి అసలు నిజం ఏమిటో చెప్పు. చెప్పు తాత. మీ అమ్మ జైల్లోనే ఉంది బాబు. నువ్వు తాగుపోతువని జూదగాడివని తెలిసి కూడా ఆయన నన్ను పెళ్లి చేసుకోవడానికి ముందుకొచ్చారు. ఇప్పుడు ఆయన తల్లి హంతకురాలు జైల్లో ఉందని చెప్పినా ఆయన నేను దూరం చేసుకోలేను. జైల్లో ఉన్న రాజేశ్వరమ్మ దేవత. లక్ష్మి పెళ్లి ఆమె కొడుకుతోనే జరిగి తీరాలి. ఆహా, నోరు ఇవన్నీ ఎవరు? ఆడకూతురు మీద చేయొచ్చుతావా? తాత, నేరం నువ్వు చేసి వాడి మీద కర్రెత్తుతావు ఎందుకు? ఇన్నాళ్ళు తల్లిదండ్రులు లేని అనాథనని నన్ను ఎందుకు నమ్మించావు? బ్రతికి ఉన్న నా తల్లి చనిపోయిందని ఎందుకు అబద్ధం చెప్పావు? మీ అమ్మకిచ్చిన మాట కోసం
నీతో నిజం చెప్పలేకపోయాను బాబు. 14 సంవత్సరాలుగా జైల్లో బతికి జనవరి 26న విడుదలవుతోంది. జనవరి 26 అంటే రేపే బాబు, రేపే. ఈ మూర్ఖుడు వేసిన అపనందకి విడుదలయ్యి వచ్చిన మీ అమ్మే సమాధానం చెప్తుంది.